ఓం దత్తాత్రేయ నమః. దత్తాత్రేయుని పుట్టిన సందర్భంగా శ్రీ సత్యనారాయణ వ్రతము జరపబడింది. ఇక్కడ విశేషమైన చాలా రకాల పూజలు జరిగాయి. సత్యనారాయణ పూజ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత దత్తాత్రేయుని పూజ జరిగింది. చాలా విశేషం జరిగింది. ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని మంత్రాన్ని అనుకుంటే చాలా మంచిది. పౌర్ణమి నాడు జరపబడింది. ఇది ఇది ఇక్కడ హౌదనపుర వృక్షం అంటారు, దత్తాత్రేయ వృక్షం అంటారు. ఇక్కడ వెలసింది. ఈ చెట్టు కిందనే దత్తాత్రేయుని పూజ జరపబడింది. ప్రతి సంవత్సరము ఇలాగే జరపబడుతుంది. ఇక్కడ చాలా విశేషమైనదన్నమాట. ఇక్కడ ఏది అనుకుంటే మొక్కుకుంటే కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, కన్యకా పరమేశ్వరి అమ్మ శ్రీ కులదేవత అయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఇక్కడ స్థాపించారు. పూజ జరిగింది. ఇక్కడ పూజతో పాటు లలిత పారాయణం కూడా జరపబడింది. చాలామంది భక్తులు వచ్చారు. చాలా విశేషమైనది. చాలామంది భక్తులు వచ్చారు. ఈ పూజా విధానాన్ని తీసి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు జరిగింది. ఓం ద్రాం దత్తాత్రేయ మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా అనుకొని ఇక్కడ చెట్టు దగ్గర అనుకొని మొక్కితే ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. దత్తాత్రేయుని అనుగ్రహం కూడా ఉంటుంది. చాలా విశేషమైంది. ప్రతి సంవత్సరం ఇలా జరపబడుతుంది. ఇక్కడ చాలా విశేషమైంది. భక్తులు చాలామంది ఈ దత్తాత్రేయుని నమ్ముకొని చాలామంది కోరికలు కూడా నెరవేర్చుకుంటారు. ఆరోగ్య విషయంలో కానీ సమస్యల విషయంలో కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దత్తాత్రేయుని మొక్కుకుంటే తగ్గిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. మన కోరికలు నెరవేరుతాయి. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః.